శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అరణ్యకాండ అశోకవనంలో సీత రెండవ భాగము. అన్నయ్య, నువ్వు సర్వభూత హితేరతుడు అన్న పేరు తెచ్చుకున్నవాడివి. అటువంటి వాడివి నువ్వే క్రోధమునకు వశమైపోయి మూడు లోకములను కాల్చేస్తే, నాశనం చేసేస్తే ఇంక లోకంలో శాంతి అన్న మాటకు అర్థం ఎక్కడ ఉంది? ఎవడో ఒక దుర్మార్గుడు తప్పు చేశాడని వాడిని నిగ్రహించడం మానేసి లోకాలన్నిటినీ బాధ పెట్టేస్తావా? నీ క్రోధాన్ని కొంచెం వెనక్కి తగ్గించు. చేతిలో దండము ఉన్న రాజు ప్రశాంతమూర్తియే తగినంత శిక్ష వెయ్యాలి. అందుకని ఎవడో తప్పు చేశాడని లోకాన్నంతటినీ పీడించడం తగదు అని మాట మార్చాడు. అన్నయ్య, ఇక్కడ ఇద్దరు యుద్ధం చెయ్యలేదు. ఎవడో ఒక్కడే రాక్షసుడు వచ్చాడు. ఇక్కడ తన రథాన్ని పోగొట్టుకుని సీతమ్మను ఆకాశ మార్గాన తీసుకుని వెళ్ళాడు. అందుకే మృగాలు ఆకాశం వంక చూస్తూ పరిగెడుతున్నాయి. నీకు నీళ్లు కానీ, సముద్రం కానీ, పర్వతాలు కానీ, పంచభూతములు కానీ అపకారం చెయ్యలేవు. నీకు అంజలి ఘటించి నీ పాదములకు నమస్కారం చేసి ప్రార్థిస్తున్నాను. శాంతుడివిక. నువ్వే ఆగ్రహాన్ని పొందితే ఇంకా లోకాలు నిలబడలేవు. అందుకని నువ్వు ఉపశాంతిని పొందు. నువ్వు ఏ ఋషులను గౌరవిస్తావో ఆ ఋషుల అనుగ్రహంతో, వారి మాట సాయంతో నీ పక్కన నేను ఉండగా సీతమ్మను అన్వేషించి ఎక్కడ ఉన్నా వదినను పట్టుకుందాం. అంత సాధుధర్మంతో నువ్వు అన్వేషించిన నాడు కూడా వదిన నీకు లభ్యం కాకపోతే ఆనాడు నువ్వు కోదండం పట్టుకుని మూడు లోకాలను లయం చేసేయి. కానీ ఈలోగా నీకు తప్పకుండా ఉపకారం జరిగి తీరుతుంది. ఋషులు సహకరిస్తారు, పంచభూతములు సహకరిస్తాయి, దేవతలు సహకరిస్తారు. ఇంత ధర్మమూర్తివైన నీకు సహకరించని భూతములు ఈ బ్రహ్మాండంలో ఉండవు. నువ్వు ఖచ్చితంగా వదినను పొందుతావు. ఇది సత్యం, పునఃసత్యం. నేను నీ పక్కన ఉండగా నువ్వు ఇంత క్రోధమూర్తివి కావద్దు. శాంతిని పొందు అన్నాడు. లక్ష్మణుని మాటల చేత శాంతిని పొందినవాడై రామచంద్రమూర్తి తూణీరంలోంచి అస్త్రాన్ని తీయకుండా ఆగిపోయాడు. అన్నయ్య, చూసావా లోకం పాకడ ఎలా ఉంటుందో? కష్టాలనేవి ఎవరో ఒకరికే రావడం కాదు. పూర్వకాలంలో కూడా కష్టపడిన వారెందరో ఉన్నారు. మహాత్ముల చరిత్రలు ఎందుకు చదవాలి? మహాత్ముల చరిత్రలు చదివితే వారు పడిన కష్టాలు చూస్తే అంతటి వారు అంతంత కష్టాలు పడి ఓర్మిని ప్రదర్శించారు. వారి ముందు నేనెంతటి వాడిని? వారి కష్టం ముందు నా కష్టం ఏ పాటి అని మనలో ఒక రకమైన ధైర్యం కలగాలి. మనస్సే కదా దేనికైనా ప్రధానం. మనస్సు విపరీతమైన ఖేదానికి లోనైపోయినా, మనస్సు విశేషమైన ఆధ్యాత్మానికి లోనైపోయి అన్నింటికీ నేనే కారణమన్నా ఈ రెండింటి చేత ఉపద్రవమే వస్తుంది. అందుచేతనే మహాత్ముల చరిత్రలు, కథలు చదవమని పెద్దలు పదే పదే మనకు చెబుతూ ఉంటారు. ఎందుకంటే వారు పడిన కష్టాలను చూస్తే వాటి ముందు మన కష్టాలు ఏపాటివని మనస్సుకు ఒక విధమైన స్థైర్యం కలుగుతుంది. మనం కూడా పూనికతో ప్రవర్తించగల లక్షణం మన యందు ఏర్పడుతుంది. కష్టపడకుండా మహాత్ముల జీవితాలన్నీ కూడా ఏదో పరిచిన పూలపాన్పులు కావు. వాళ్ళు కూడా ముళ్ళపాన్పుల మీద పడుకున్నారు. వాళ్ళు కూడా కష్టాలు అనుభవించారు. ఒక్కసారి ఆలోచించు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టానికి లోనయ్యాడో జ్ఞాపకం ఉందా అని అడిగాడు. యయాతి దేవయానిని వివాహం చేసుకోవడం, తదనంతరం శర్మిష్ఠను వివాహం చేసుకోవడం, తన మామగారికే కోపం వచ్చి శాపం ఇవ్వడం, అకారణంగా వృద్ధాప్యం రావడం, తదనంతరం కొడుకులలో ఎవరు వృద్ధాప్యం పుచ్చుకుంటారని అడగడం, ఇన్ని చేసిన యయాతి చిట్ట చివరికి స్వర్గలోకానికి వెళ్ళాడు. అక్కడ దేవేంద్రుడు యయాతిని ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు. యయాతి జీవితంలో ఎన్నో కష్టాలు పడి తీరా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఇంద్రుడు అన్నాడు, యయాతి, నీ రాజ్యంలో అసత్యం చెప్పనివాడు ఎవడు అని అడిగాడు. యయాతి అసత్యం చెప్పనివాడు. ఆయన ఎన్నడూ అసత్యం పలకలేదు. అందుకని ఆయన ఆలోచించి వినయంతోనే చెప్పాడు, నేను అసత్యం పలకలేదు అన్నాడు. నీవే ఒక విషయాన్ని చెప్పి నీ అంత నువ్వు నిన్ను పొగుడుకున్నావు కనుక నువ్వు మహాపాపాత్ముడివి. నీవే నిన్ను పొగుడుకున్నవాడివి. అందుచేత నువ్వు స్వర్గంలో ఉండడానికి వీల్లేదని యయాతిని స్వర్గలోకం నుండి కిందకు తోసేశారు. దేవేంద్రుడు అంతటి వానితో సాలోక్యాన్ని పొంది జీవితకాలం కష్టపడిన యయాతి ఒక్క మాటకి, అది కూడా దేవేంద్రుడు అడిగితే చెప్పిన జవాబుకి స్వర్గం నుండి పతనమై భూమి మీద పడిపోయాడు. మన గురువైన వశిష్ఠ మహర్షి మహానుభావుడు, బ్రహ్మర్షి. ఆయనకు 9 కుమారులు. ఆ 9 కుమారులు ఒకే రోజున జన్మించారు. పుత్రశతం జన్మించింది అని గురువుగారు ఎంతో ఆనందించారు. వారిలో ఒక్కడు కూడా భ్రష్టుడు లేడు. ఆ 9 కూడా తండ్రి మాట వినేవారే. 9 తపస్సును ఆచరించేవారే. 9 సత్యసంధులే. ఆ 9 తండ్రి మాటను గౌరవించని పాపానికి, విశ్వామిత్రుని శాపానికి గురై ఒకేసారి తమ శరీరాలను విడిచిపెట్టేశారు. మన గురువుగారికి అంత కష్టం వచ్చింది. అంత మాత్రాన మన గురువుగారు బెంగ పెట్టుకున్నారా? ఆయన జీవితాన్ని నడిపించుకోవడం లేదా? మనం రోజు కంటితో చూస్తున్నాం. ఎదురుగుండా సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నడుస్తున్న భూమి ఉన్నది. ఆ భూమి మహా ఓర్పు కలిగింది. ఎంతమందిని భరిస్తోంది. భరించేవాడిలో ఉండే లక్షణం ఏమిటంటే
ఏదో ఒకనాడు ఆ భారం చేత బాధపడిన వాడే ఒక్కసారి అటో ఇటో కదులుతాడు. కానీ ఈ భూమి ఎప్పటి నుంచో ఉంది, లోకమంతటి చేత నమస్కరించబడుతోంది. ఆ భూమి కూడా ఒక్కొక్క నాడు పాపభారాన్ని మోయలేక భూమికి కూడా కష్టం వచ్చి కదులుతోంది. పాపుల సంఖ్య పెరిగిపోతే, పాపభారమును మోయలేకపోతే, భగవంతుడిని తిరస్కరించే వారి సంఖ్య ఎక్కువైతే ఆనాడు భూమికి బరువై భూమి కదులుతుంది. అందుచేత అన్నయ్య, ఇంత ఓర్పు కలిగిన భూమికి కూడా కష్టం వస్తోంది. ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులిద్దరూ మహాబలం కలిగిన వారు. వాళ్ళిద్దరి చేత ఈ లోకములన్నీ ప్రకాశిస్తున్నాయి. ఈ లోకాలన్నిటినీ కాపాడే సూర్యచంద్రులను పాపగ్రహాలైన రాహుకేతువులు గ్రహణ సమయంలో గ్రసిస్తున్నారు, మళ్ళీ విడిచిపెడుతున్నారు. సూర్యచంద్రులిద్దరూ పాపగ్రహముల చేత గ్రసింపబడ్డం లేదా? ఎంతోమంది మహాత్ములు ఎన్నో బాధలు పడ్డారు. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. నీకు వచ్చిన క్రోధాన్ని విడిచిపెట్టాలి కదా. మనిషి జీవితంలో కష్టం వచ్చినాడు ఆ కష్టాన్ని తట్టుకుని ధర్మాన్ని విడిచిపెట్టకుండా నిలబడిన నాడు కదా అతనిలో ఉండే సౌశీల్యం ప్రకాశించేది. అందుకని నీ కోపాన్ని దయచేసి విడిచిపెట్టు అని ప్రార్థన చేశాడు. అంతా పుణ్యమే చేశామా, పాపం చేయలేదా? పుణ్యము చేశాం, పాపము చేశాం. అలా చేసిన పుణ్యానికి ఫలితంగా భగవానుడు కాలస్వరూపంలో మనకు సత్ఫలితాన్ని ఇస్తాడు. శుభాన్ని అనుభవిస్తాము. చేసిన పాపానికి కూడా కాలస్వరూపంలోనే ఫలితాన్ని ఇవ్వాలి. అందుచేత మన మనస్సుకు ఖేదం కలిగేలా మనలను దుఃఖపెడతాడు. అన్నయ్య, నువ్వు జ్ఞానివి, కానీ ఈవేళ నిప్పును ధూళి కప్పినట్టు నీలో ఉన్న జ్ఞానాన్ని శోకం కప్పింది. అందువల్ల దీనికి వచ్చిన కష్టానికి రాముడంతటి వాడివి, మహాజ్ఞానివి, వసుడవయ్యావు. నువ్వు సహజంగా నిప్పువి, నీకు జ్ఞానం ఉంది. నేను నీకు బోధ చేయగలవాడని కాను. నేను నీ చేత చెప్పించుకునేవాడినే కానీ నీకు చెప్పేటంతటి వాడని కాను. కానీ నీకు ఈవేళ కప్పిన శోకాన్ని ఒకసారి ఊది తీసివేయడానికి ప్రయత్నిస్తున్నాను. అప్పుడు మరలా నీ అంత నువ్వు నిప్పుగా ప్రకాశించాలి. అప్పుడు నీ ముందు నిలబడగలిగిన వాడు ఉండడు. నువ్వు మహాజ్ఞానిగా నిలబడతావు. రామచంద్రమూర్తి సారగ్రాహి. అవతల వాడు చెప్పే మాటలో ఉన్న సారమును గ్రహించి తన స్వరూపమును దిద్దుకోగలిగిన గొప్ప శక్తి కలిగినవాడు. ఇది మనుష్యులకు ఉండి తీరవలసిన లక్షణం. మనిషి ఒక మంచి మాటను వింటే ఆ మాటను తనలోకి తీసుకుని దానిని లోపల నిల్చుకొని తన జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధపడక మనసులో నువ్వు ఎన్ని విన్నా ప్రయోజనం ఏమీ ఉండదు. చిల్లుకుండలో ఎన్ని నీళ్లు పోసినా కుండ నిండడం అనేది ఉండదు. మంచి విషయాలను మనం అవగాహన చేసుకుని మన జీవితాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. సారగ్రాహి అయినవాడు వినతగను ఎవ్వరు చెప్పినా విననంతన వేగపడక వివరింపదగును. చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరు చెప్పినా అందులో మంచి అన్నది ఉంటే దానిని తీసుకోగల లక్షణం మనిషి అన్నవాడికి ఉండి తీరాలి. పూర్ణమైన మనుష్యుడు కనుక, మనుష్య లక్షణంలో ఉన్నవాడు కనుక, మనిషిగా రామాయణంలో నడిచాడు కనుక ఒక మనిషికి ఉండవలసిన లక్షణాన్ని ఈవేళ రామచంద్రమూర్తి నిరూపిస్తున్నాడు. అందుచేత లక్ష్మణుడు చెప్పిన విషయాన్ని ఆయన స్వీకరించి తన కోపాన్ని, పాము కుబుసాన్ని ఎలా విడిచిపెడుతుందో అలా విడిచిపెట్టేశాడు. తదుపరి లక్ష్మణునితో, తమ్ముడా, నీవు చెప్పిన మాట యథార్థం. ఈవేళ సీత నా కంటికి కనబడకపోతే, నన్ను అనుగమించి వచ్చిన సీత లేకపోతే నేను బ్రతకలేను అన్నాడు. ఇది యథార్థం. ఎందుచేత ఒక నరుడిగా ఆ లక్షణం ఉండి తీరాలి. సీతను వెతుకుదాం. ఈ పర్వత శ్రేణుల్లో, ఈ కొండలలో ఎన్నో గుహలు, ఎన్నో లతాగృహాలు, ఎన్నో పదులు ఉన్నాయి. ఎక్కడైనా సీత ఉంటుందేమో వెతుకుదాం అన్నాడు. అలా రామలక్ష్మణులు ఇరువురు ముందుకు నడిచి వెడుతున్నారు. అలా నడిచి వెడుతుండగా రాముడు జటాయువును చూశాడు. ఇంతటితో ఈ కథ సమాప్తము. రామజయం, శ్రీరామజయం.